హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చాలా సింపుల్గా చేసుకుని సేమ్యా ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కాకపోతే కొన్ని టిప్స్ పాటించి పొడి పొడిలాడేలాగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలనుకుంటే ఈ సేమ్యా ఉప్మాని ట్రై చేయండి. క్విక్గా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సేమ్యా ఉప్మా చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే క్వాంటిటీ అయితే ఇద్దరికి ఈజీగా సరిపోతుందండి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇంకొక గ్యాస్ పైన 1 కప్పు సేమ్యాకి 1.25 కప్పు చొప్పున ఎసరు వేసుకొని ఎసరునైతే కాంచుకోండి. ఎసరు అయితే ఒకవైపు కాగుతూ ఉంటుందండి. ఈ లోపైతే ఉల్లిపాయల్ని ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇప్పుడు అందులో 1 కప్పు సేమ్యానైతే వేసుకోండి. సేమ్యా వేసిన తర్వాత కొద్దిసేపు అంటే 1 నిమిషం పాటు కలుపుకుంటూ సేమ్యాని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల సేమ్యా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఎసరు కూడా కాగిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఆ ఎసరుని మనం ఫ్రై చేసుకుంటున్న సేమ్యాలో అయితే వేసేసుకోవాలి. ఎసరు వేసిన తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ కొద్దిసేపు సేమ్యానైతే ఉడకనివ్వండి. అలాగే ఎసరు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని గ్యాస్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. కొద్దిసేపటికైతే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత పొడి పొడిలాడేలాగా వచ్చిందో. ఇది చల్లారే కొద్దీ ఇంకా పొడి పొడిలాడేలాగా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఒక సేమ్యాని పట్టుకొని చూస్తే అది మెత్తగా నలిగిపోయిందంటే సేమ్యా అయితే ఉడికిపోయినట్లండి. ఇలా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే సేమ్యా ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా ఒక 5-10 నిమిషాల్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఈ సేమ్యా ఉప్మాని ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. భలే ఉంటుందన్నమాట. ఈ వీడియోనైతే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ సేమ్యా ఉప్మాని మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.